హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం మే 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ అమెరికాకి షాక్ ఇచ్చింది అంటున్నారు. సో మనకి ఇక్కడ ఏం తెలియాలి? హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఏమైంది? హమాస్ ఏమో మేము కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నామనింది, కానీ ఇజ్రాయెల్ ఏమో దాన్ని ఒప్పుకోలేదు. పైగా రఫా క్రాసింగ్ ఏదైతే ఉన్నిందో, ఏంటి రఫా క్రాసింగ్ అన్నటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పటిదాకా ఈజిప్ట్ నుంచి వచ్చే హ్యుమానిటేరియన్ ఎయిడ్ మొత్తం గాజాలోకి రఫా క్రాసింగ్ ద్వారానే వచ్చింది. అలాంటి ఈ రఫా క్రాసింగ్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది, ఈ రఫా క్రాసింగ్ని ఆక్రమించేసింది. మరి అలాంటి నేపథ్యంలో మరి హ్యుమానిటేరియన్ ఎయిడ్ పంపించాలి గాజా కంటే ఎలాగా? ఉన్న ఒక్క మార్గం కూడా క్లోజ్ అయిపోయింది. మరి అలాంటి నేపథ్యంలో ఇక్కడ గమనించాలి, ఇజ్రాయెల్కి అమెరికా ఒక షాక్ ఇచ్చింది. ఏమని? బాంబుల సరఫరా ఇప్పటిదాకా చేసేది, ఆ సరఫరాని ఇప్పుడు నిలిపివేసింది. దీని మీద రఫా మీద దాడిని నిరోధించేందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామన్నట్టుగా అమెరికా చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఈ గాజాలో 3 క్రాసింగ్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి రఫా క్రాసింగ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కరెమ్ షాలూమ్ పాస్ అన్నటువంటిది. కరెమ్ షాలూమ్ అన్నటువంటిది ట్రేడ్ క్రాసింగ్ అన్నమాట. దీన్ని మేము తెరిచాము అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ అంటే ఈ మార్గాన్ని తెరిచిన గాజాకి మానవతా సహాయం, హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది అందట్లేదు అన్నట్టుగా ఐక్యరాజ్యసమితి చెప్తోంది. నెక్స్ట్ చూడండి, అంటార్కిటికా. అంటార్కిటికానే మనం మంచు ఖండం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మంచు ఖండమైనటువంటి అంటార్కిటికాలో భారతదేశం కొత్త పరిశోధనా కేంద్రాన్ని తీసుకురాబోతోంది. దాని పేరు ఏంటి అంటే మైత్రి-2 అన్నటువంటిది. మైత్రి-2 అన్నటువంటిది ఆల్రెడీ ఇప్పుడు అంటార్కిటికాలో మన భారతదేశానికి 2 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మైత్రి అన్నటువంటిది, అందుకే ఇప్పుడు రెండవది మైత్రి-2 అంటున్నాం. ఇంకొకటి వచ్చేసరికి భారతి అన్నటువంటిది. మైత్రి, భారతి అనేసి 2 పరిశోధనా కేంద్రాలు ఆల్రెడీ అంటార్కిటికాలో మన భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు మూడవది మైత్రి-2 అన్నటువంటిది. దీంతో కొత్త కేంద్రాన్ని భారతదేశం నిర్మించబోతోంది. నెక్స్ట్ చూడండి, మన భారతదేశం 2023కి సంబంధించి సౌర విద్యుత్లో ప్రపంచంలో 3వ స్థానంలోకి వచ్చింది. జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి, అంటే ఇంతకుముందు జపాన్ 3వ స్థానంలో ఉంటే ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టి మన భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. మనం ఇక్కడ గమనిస్తే గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్లో 5.5% సోలార్ ఎనర్జీ ద్వారా, సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ ద్వారానే మనం సాధించుకున్నాము. మరి మన భారతదేశంలో గనక చూసుకుంటే ఇది 5.8%గా ఉంది. ఇది మన భారతదేశానికి సంబంధించి, అది ఏమో వరల్డ్ వైడ్గా అన్నమాట. మరి ఈ సౌర విద్యుత్కి సంబంధించిన వాటాల్లో మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటే చైనా అన్నటువంటిది ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి అమెరికా అన్నటువంటిది ఉంది. ఇప్పుడు 3వ స్థానంలో ఏ దేశం ఉంది? భారతదేశం అన్నటువంటిది ఉంది. 4వ స్థానంలో జపాన్ అన్నటువంటిది ఉంది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం కార్బన్ ఎమిషన్స్ని 0 స్థాయికి చేర్చాలి, నెట్ జీరో లేదా కార్బన్ న్యూట్రాలిటీని ఏ సంవత్సరానికల్లా అందుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అన్నటువంటిది, మైగ్రేషన్ అంటే వలస అనేసి పిలుస్తాం. 2024కి సంబంధించి ఈ రిపోర్ట్ అన్నటువంటిది వచ్చింది. ఎవరు ఇస్తారు ఈ రిపోర్ట్ని అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అన్నటువంటిది ఈ యొక్క రిపోర్ట్ని ఇస్తుంది. మరి ఈ యొక్క రిపోర్ట్లో ఏమని చెప్పారు అంటే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 281 మిలియన్ మంది ఏవో ఒక కారణాల వల్ల మైగ్రేట్ అయ్యారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు 2022లో మన భారతదేశంలో కుటుంబాలకి, సన్నిహితులకి ప్రవాసులు $111 బిలియన్ బదిలీ చేయటం జరిగింది. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? రెమిటెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెమిటెన్స్ అంటే ఏంటి? వేరే దేశాల్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనీని పంపిస్తే దాన్ని రెమిటెన్స్ అనేసి మనం పిలుస్తాము. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇలా అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారతదేశం, మెక్సికో, చైనా, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ ఇవి తొలి 5 దేశాల్లో ఉన్నాయి. అంటే మన భారతదేశం ఇందులో మొదటి స్థానంలో ఉంది. అయితే చైనా చాలా సంవత్సరాలు 2వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయింది. 2వ స్థానాన్ని మెక్సికో అన్నటువంటిది ఆక్రమించింది. అయితే ఇక్కడ గమనించాలి, దక్షిణాసియా నుంచి
ఎక్కువ మంది వృత్తిపరంగా వ్యాపారం పరంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్తూ ఉన్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ప్రవాసుల నుంచి ఈ ప్రాంతం ఎక్కువగా నిధుల్ని అందుకుంటూ వస్తోంది. అంతేకాదు వలస కార్మికులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉన్నారు. బాగా ప్రొఫెషనల్స్ అనుకోండి యూకేకి, యుఎస్ఏకి ఇలాంటి చోట్లకి వెళ్తున్నారు. అదే మనకి వలస కార్మికులు అంటే అన్ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటి ఎక్కువగా జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి 6 దేశాలకు ఎక్కువగా వలసలు వెళ్తూ ఉన్నారు. మనం చూస్తే మొత్తం వలస వెళ్ళేటటువంటి వాళ్ళలో 28% మంది ఈ 6 దేశాలకే వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చదువుల నిమిత్తం వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు. ఆసియా దేశాలు అందులోనూ టాప్లో ఉన్నాయన్నమాట. ఇంకోవైపు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, థాయిలాండ్, పాకిస్తాన్, భారత్ ఇలాంటి దేశాల్లో విద్యార్థులకి చైనా కూడా మనకి ఒక గమ్యస్థానంగా ఉంది. అంటే చైనాకు కూడా ఎక్కువ మంది చదువు కోసం వలస వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, నైనిటాల్ వైల్డ్ ఫైర్స్కి సంబంధించి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాంబీ బకెట్ ఆపరేషన్ని చేపట్టింది. బాంబీ బకెట్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ బకెట్ లాంటి ఒక డివైస్ ఉందా, దాన్ని తీసుకెళ్ళి పక్కనే ఉన్నటువంటి నదులు కావచ్చు ఏదైనా ఒక వాటర్ బాడీ నుంచి వాటర్ని పిక్ చేసుకుంటాయన్నమాట. వాటర్ని తీసుకెళ్ళి ఇక్కడ మంటలు అనేవి వస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఇదిగో ఈ బకెట్ని ఇక్కడ రిలీజ్ చేశారా వాటర్ అన్ని పడుతున్నాయో సో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి దాన్ని విడుదల చేస్తారు. అంటే ఇక్కడ పిక్చర్లో కనపడినట్టు ఇక్కడ రిలీజ్ చేయట్లేదు, జస్ట్ దాని గురించి చెప్తున్నట్టు. సో ఆ బకెట్లో వాటర్ని స్టోర్ చేసుకుని ఎక్కడైతే మంటలు వస్తున్నాయో అక్కడికి వెళ్ళి రిలీజ్ చేస్తారనమాట. అంటే మనం ఎక్కడికైతే వెళ్ళి మంటలు ఆర్పలేనటువంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో పైనుంచి ఇలా మంటలు ఆర్పేటటువంటి దీనిని చేపట్టచ్చు అన్నటువంటి విధానమే ఈ బాంబీ బకెట్ అన్నటువంటిది. సో ఇప్పుడేమైంది, ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో వైల్డ్ ఫైర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది మీరు గమనిస్తే. సో ఆ నేపథ్యంలో బాంబీ బకెట్ అనేసి క్లౌడ్ సీడింగ్ అనేసి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా ఆల్రెడీ రికార్డుల్లోకి ఎక్కింది. గత నెలలో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ అనేవి నమోదయ్యాయి. వీటికి రీజన్స్ కనుక మనం చూస్తే ఎల్నినో అన్నటువంటిది బలహీనపడుతున్నప్పటికీ ఇంకా ఉనికిలో ఉండటం, మానవ చర్యల వల్ల వాతావరణ మార్పుల వల్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి వస్తున్నాయి. ఇంకోవైపు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అవునా, వీటన్నింటి వల్ల ఉష్ణోగ్రతల్లో చాలా వైరుధ్యాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి, ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, యునిసెఫ్ ఇండియాకి నేషనల్ అంబాసిడర్గా కరీనా కపూర్ ఖాన్ ఈమెని అపాయింట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, వ్లాదిమిర్ పుతిన్ మనం చూస్తే 5వసారి అధ్యక్షుడిగా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి ఒక్కొక్క టర్మ్ అన్నటువంటిది 6 సంవత్సరాల పాటు ఉంటుంది. దాంతో ఇప్పుడు 5 సార్లు అంటే దాదాపు 30 సంవత్సరాలు. ఈ 5వ టర్మ్ అన్నటువంటిది ఇప్పుడు ఫినిష్ అయితే 30 సంవత్సరాల పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈయన రికార్డులకు ఎక్కుతారు. ఇంతకుముందు స్టాలిన్ అత్యధిక కాలం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన్ని అధిగమించి ఈ టర్మ్ ముగిస్తే ఇలా వ్లాదిమిర్ పుతిన్ ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా నిలుస్తారు. నెక్స్ట్ చూడండి, సంజీవ్ నౌతియల్ ఈయనని రీసెంట్గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఎండి మరియు సిఈఓగా అపాయింట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, జోస్ రౌల్ ములినో ఈయన రీసెంట్గా పనామా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో మెజారిటీతో గెలిచారు. రాబోయే 5 సంవత్సరాల పాటు ఈయన పదవిలో కొనసాగబోతున్నారు. వరల్డ్ ఆస్తమా డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం ఫస్ట్ ట్యూస్డే, మేకి సంబంధించి ఫస్ట్ ట్యూస్డే ఎప్పుడైతే మంగళవారం వస్తుందో ఆ రోజున మనం వరల్డ్ ఆస్తమా డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ చూడండి, ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అన్నటువంటిది మన జీడిపి ఫోర్కాస్ట్ని అప్గ్రేడ్ చేయటం జరిగింది. ఎంత నుంచి ఎంతకి? 6.5 నుంచి 7.1కి. దీనికి రీజన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది బాగుంది, అలాగే కార్పొరేట్ అలాగే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఆ బ్యాలెన్స్ షీట్స్ అన్నవి బాగున్నాయి, అలాగే ప్రైవేట్ కార్పొరేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది మరింత ఎమర్జ్ అవుతోంది. కాబట్టి ఆ నేపథ్యంలో మన యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అన్నటువంటిది పెంచింది. నెక్స్ట్ చూడండి, మెక్సికోలో వరల్డ్స్ డీపెస్ట్ బ్లూ హోల్ని డిస్కవర్ చేయటం జరిగింది. చూడండి సముద్రంలో ఇది ఎలా కనపడుతుంది ఇంత బ్లూగా. సో దీన్ని బ్లూ హోల్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. వరల్డ్లోనే డీపెస్ట్ బ్లూ హోల్ అనమాట. ఇది ఎక్కడ ఉంది అని అడిగితే మెక్సికోలో ఉంది. నెక్స్ట్ చూడండి, అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడినటువంటి భారత సంతతి నాయకురాలైనటువంటి నిక్కీ హేలీ ఈమె ఏ రాష్ట్ర ప్రైమరీలో డొనాల్డ్ ట్రంప్ మీద నెగ్గి చరిత్ర సృష్టించారు అంటే
వాషింగ్టన్ డీసీ. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించున్నటువంటి వ్యక్తిగా ఏ దేశానికి చెందినటువంటి 57 బెర్ట్ జాన్సన్ ఈయన గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. అంటే నెదర్లాండ్స్కి సంబంధించిన వ్యక్తి. ఈయనకి 1984లో గుండె మార్పిడి శస్త్రచికిత్స అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, 2024 సంవత్సరానికి మన భారత వృద్ధి రేట్ అంచనాని 6.1% నుంచి ఎంత శాతానికి పెంచుతున్నట్టుగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అన్నటువంటిది ప్రకటించింది. అంటే 6.1 నుంచి 6.8%. నెక్స్ట్ చూడండి, కోవిషీల్డ్ టీకా ఆస్ట్రాజెన్కా అన్నటువంటిది కోవిషీల్డ్ టీకాని వెనక్కి తీసుకుంటున్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. మనం చూస్తే ఆస్ట్రాజెన్కా మన భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ కోవిషీల్డ్ అన్నటువంటి వ్యాక్సిన్ని ఉత్పత్తి చేయటం జరిగింది. మనలో చాలామంది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని వేసుకునే ఉంటారు. అయితే రీసెంట్గా ఏమైంది, ఈ టీకా తీసుకున్నటువంటి వాళ్ళలో కొంతమందిలో కొన్ని అబ్నార్మల్ ఇష్యూస్ని గమనించారు. అంటే రక్తం గడ్డ కట్టడం ఇలాంటివన్నమాట. ఆ నేపథ్యంలో అవును మా దగ్గర నుంచి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి మా టీకా తీసుకున్నప్పుడు అనేసి ఆస్ట్రాజెన్కా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేదు మా యొక్క ఈ టీకా తీసుకోవటం వల్ల అన్నట్టుగా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు కోవిషీల్డ్ టీకాని మేము వెనక్కి తీసుకుంటున్నాము అన్నట్టుగా కూడా చెప్పింది. అంటే ఈ టీకా యొక్క ఉత్పత్తి సరఫరాల్ని నిలిపివేస్తున్నాం అన్నట్టుగా ఇప్పుడు చెప్పిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.